ఆపలేని దేవుని ప్రసన్నత ప్రాంతమంతా నిలబడుతున్న మాత్రం దైవిక స్వస్థత నీ శరీరంలో దయచేస్తున్నాను. నేను ఆత్మలో చాలా స్పష్టంగా చూస్తున్నాను. మీ బ్రెత్లో దైవిక స్వస్థత దిగిరబట్టి నేను చూస్తున్నాను. మీ శ్వాసముల దైవిక స్వస్థత, మీ లంగ్స్లో స్వస్థత, ఊపిరిలో దైవిక స్వస్థత. మీరు బ్రీతింగ్ మీకు చాలా ఇబ్బంది ఇవ్వడానికి నాకు చూపిస్తున్నాను. ఈ రాత్రి ఆయన పొందిన పంపిన చేత మీకు స్వస్థత, హార్ట్లో మీకు అద్భుతాలు ఇప్పుడు ఈ రాత్రి యేసయ్య మిమ్మల్ని తాకి స్వస్థత పరుస్తున్నారు. భయపడదు, నేను నీకు తోడే ఉన్నానని ప్రభు ప్రవచనార్థ ద్వారా మాట్లాడుతున్నారు. ఒక విషయంలో బాగా నలిగిపోయిన స్థితిలో కూర్చుని ఎందుకు ఇది జరిగిందని చాలా వేదనకు నలిగిపోతున్నా, బిడ్డల గురించి చాలా బాధపడుతున్నాం. కానీ ఈ రాత్రి యేసు బిడ్డ మీద దైవని హస్తం చాపిస్తున్నాను. మీరు మన మాత్రం చేతుల పైకి వెళ్తే కరబల మన 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 ధర జలధరో ఏమని వివరింతును, ఏమని వివరింతును, అసలు ఏమని వివరింతును, ఏమని వివరింతును. దైవిక స్వస్థత మీ శరీరంలో దేవుడు దయచేస్తున్నాడు. కొన్ని నష్టాన్ని దేవుడు లాభంగా మార్చబోతున్నానని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక విషయంలో బాగా నష్టాలు దేవుడు ఆత్మ నాకు చూపిస్తున్నారు. ల్యాండ్ మీద దేవుని హస్తం దిగి రావటం దేవుడు చూపిస్తున్నారు. నూతన ద్వారం ఈ ముందు దేవుడు తెరుస్తున్నారని రగలుతున్నాను. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలుతో నేను దీవించబోతున్నాను ప్రభు మాట్లాడుతున్నాను. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం. రకన గలంతన రగలందున జలం శంతన రగలమన జరగల యేసు నామములో దైవిక విడుదల స్వస్థత ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. నేను అక్కడ వెనకాల బ్యాక్ సైడ్ నిలబడి వాక్యం మాట్లాడుతుంటే ఫ్రంట్ సైడ్లో మాట్లాడుతున్న మీ మీద దేవుని మహిమ చాలా స్ట్రాంగ్గా దిగిరవటం దేవుడు చూపించాడు. దేవుడు ఆత్మ మాట్లాడుతున్న నీ ఆలోచన కాదు నా ఆలోచన, నీ సంకల్పం కాదు నా సంకల్పం. ఆకాశం భూమి కంటే ఎంత ఎత్తైనదో అంత గొప్పది నాకు నీ పట్ల ప్రణాళిక అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఆత్మ నాకు చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. ఒక చెట్టులో బ్రాంచ్ అంటే తెలుగులో ఏం చెప్తా, బ్రాంచ్ అంటే కొమ్మ దాన్ని బ్రేక్ అయిన తర్వాత అది ఇంకా అంతే అని అనుకుంటున్న పరిస్థితిలో వెంటనే ఎక్కడ పగిలిపోయింది అక్కడి నుంచి కొత్తది మరల చిగురు వస్తున్నట్టుగా 2026 సంవత్సరంలో నూతనది దేవుడు మీ జీవితంలో చేస్తున్నారు. యోబు జీవితంలో చాలా నష్టాలు వచ్చింది, కానీ నష్టాన్ని దేవుడు లాభంగా మార్చినట్టుగా ఒక నూతన ద్వారం మీ ముందు దేవుడు తెరుస్తున్నారని ప్రభు ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నారు. ఆర్థిక విషయంలో ఒక అద్భుత త్వరగా మీరు చూడబోతున్నారు. దైవిక స్వస్థత యేసువి నామములో ఈ కాళ్ళ దైవిక స్వస్థత దిగి వచ్చిన గాక, బలహీనత బలముగా మార్చబడును గాక. ఆ చేతుల పైకెత్తి చెప్దామా, ఏమని వివరింతును, వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఇక్కడ దేవుడు ఆత్మ నేను ప్రార్థన చేసే టైం నుంచి ఆ పర్సన్ నేను చూడలేదు కానీ, వ్యక్తిని చూడట్లేదు కానీ, మోనికా అని పేరు దేవుడు ఆత్మ బయలుపరుస్తున్నారు. వాళ్ళ మీద దేవుని హస్తం దిగినప్పుడు నేను చూస్తున్నాను.
నేను ఇక్కడ నిలబడుతున్న ఆ టైం నుంచి పేరు నాకు బయలుపరుస్తూనే ఉన్నారు దేవుడు. మోనిక మీ కుటుంబంలో దేవుడు తన మహిమను ప్రకాశించబోతున్నాడు. మీ ఇంటి నుంచి ఒక శామ్యూయల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఒక ప్రవక్తని నేను చూస్తున్నాను, ఒక బాబుని చూస్తున్నాను. దేవుడు ఘనంగా వాడుకపోతున్నారని ప్రతి మాట్లాడుతున్నాను. మహిమ నుండి అధిక మహిమ కుటుంబం చూచుతుంది. నమ్మిన మాత్రం గట్టిగా చెప్పుడు. ఏసే నీకు స్వస్థత ఇస్తున్నాడు. ఆంధ్రీక స్వస్థత దేవుడు ఇస్తున్నాడు. బాగా కన్ఫ్యూషన్ ఉన్నావు, నెక్స్ట్ ఏంటో తెలియని ఒక పరిస్థితి. చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, ఏంటి మీ లైఫ్ నెక్స్ట్ ఏంటి అని. పెద్ద క్వశ్చన్ మార్క్ మీ ముందు ఉంది. బైబిల్లో ఇస్హాక్ అని చిన్న బాబు అబ్రహాముని విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాంతో అడుగుతున్నారు, నన్ను అన్నీ ఉంది కానీ ఎక్కడ ఆ గొర్రెపిల్ల. అడిగే ప్రశ్నానికి జవాబు చెప్పలేని రీతిలో తల వంగిపోతున్న అబ్రహాం, అదే అబ్రహాం నోటి ద్వారా దేవుడు మాట్లాడుతున్న యెహోవా హీరే, ఆయన నీ కోసం యెహోవా హీరేగా 2026 మార్చి నెల నమ్మిన నమ్మకపోయిన దేవుడు ఒక సూచన కార్యం మీ జీవితంలో చేయబోతున్నా. The hand of the Lord is upon you. God's grace is upon you. Wisdom is coming upon you. God is enlarging your territories. Grace is increasing. భయాన్ని దేవుడు తొలగిస్తున్నాడు. భయపడద్దు. ఈ మాట క్లియర్గా వింటున్నాను. ఆమె చెప్పండి. చేతుల పైకెత్తి. ఎంతమంది నమ్ముతున్న దేవుడు దేవుడు మాతో మాట్లాడుతున్న నమ్మిన వాళ్ళ చేతుల పైకెత్తి ఒక్కసారి నిలబడదామా? చెప్పండి. దేవుడు నాతో మాట్లాడినందుకు స్తోత్రం. దేవుడు నిన్ను వాడుకోబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు కానీ రాబో దినముల ముందు కూర్చొని దేవుని నామని కీర్తించే బిడ్డగా దేవుడు నిన్ను మీరు కెమెరా వెనకాల ఉన్నారు కానీ కెమెరా ముందు దేవుడు నిన్ను నడిపించబోతున్నారు. ఏది చేసినా కుదురుదు కానీ దేవుని పనిలో అడుగు పెట్టబోతున్నావు. ఫైనాన్షియల్ డోర్ నీ ముందు దేవుడు ఓపెన్ చేస్తున్నారు. Strong anointing is coming upon you. The glory of Jesus. Magima. Fire of God upon my brother. యేసు నామమున అద్భుతం పొందుదురుగాక. దేవుడు కొన్ని భయాన్ని తీసేస్తున్నారు. ఏమవుతుందని భయం ఉంది. ఈ చెస్ట్ దగ్గర ఉన్న కొన్ని పరిస్థితిని తీసేస్తున్నారు. లార్డ్ ఇస్ హీలింగ్. గ్యాస్ లాంటి పరిస్థితిని హీల్ చేస్తున్నారు. 3 months నుంచి కొన్ని విషయంలో ఆలోచిస్తున్నావు. దేవుడు మాట్లాడుతున్నారు, నేను నీకు ముందుగా నీ ముందున్న కొన్ని నీకోసం నేను సిద్ధపరుస్తున్నాను. గట్టిగా వివరింతును. చేతుల పైకెత్తి చెప్పమా. ఏమని వివరింతును. నీ ఇందులో మహిమ వచ్చేసిందాక అయ్యో నా దగ్గరికి వచ్చారు, తలపైన పెట్టారు, నాతో మాట్లాడలేదని బాధపడుతున్నావు. ఏసే మీ ఇంట్లో మహిమను ప్రకాశిస్తున్నారు. క్లియర్గా నేను చూస్తున్నాను. లేచి నిలబడదామా? చేతుల పైకెత్తి చెప్దామా? లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు మీ జీసస్.